స్కూల్ తెరిచిన తర్వాత ఒక స్కూల్కి వెళ్ళండి, హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి హార్ట్ అటాక్ వచ్చి గుండె ఆగిపోతే ఆడించడమేలో ఎలానో మేము నేర్పిస్తామనండి. పిల్లలకి ఎందుకు అంటాడు ఆయన, నేర్చుకోవాల్సింది వాళ్ళే, పెద్దోళ్ళు నేర్చుకోవడానికి రారు, వీళ్ళు నేర్చుకుంటే రేపు పొద్దున వాళ్ళ ఇళ్ళల్లో తల్లిదండ్రులకు ఉపయోగపడతారు, టీచర్లకు ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే ఉపయోగపడతారు కదా అంటారు. కనెక్ట్ అవుతున్నాడు. ఎటో ఆ రోజు ఏదో టీచర్ సెలవు పెట్టే ఉంటాడు, ఆ క్లాస్ మనకి ఇస్తారు, 45 నిమిషాలు క్లాస్ ఇస్తారు. 15 నిమిషాలు ముఖ్యమైనవి చెప్పండి. ఇప్పుడు నేను మీకు ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్పానంటే చెప్పేటోడికి ఎక్కువ తెలిసి ఉండాలి. గుండె నొప్పికి గుండెపోటుకి తేడా చెప్పండి. తెల్లవారుజామున మంట వచ్చి అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకుంటున్న కథ చెప్పండి. ఆ కథ అయితే నిలబడుతుందంట, అనమాట భ్రమపడకూడదని కథ. అసలు ఈ జబ్బులు రాకుండా ఉండడానికి, గుండె జబ్బులు రాకుండా ఉండడానికి జాగ్రత్తలు, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ చెప్పండి. అది పిల్లలకి ఎక్కుతాయి. పొగ సారా ఇట్టాడి ఉండకూడదని ఆ వయసులో హార్ట్ అటాక్ లింక్ పెట్టి చెప్పండి, గుర్తుంటాయి. మాకు చాలామంది పెద్దవాళ్ళు కూడా ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినాక మానేస్తారు. ముందు ఎంత చెప్పి నేను అప్పుడు భయం మొదలవుతుంది సస్తానని, అప్పుడు వింటారు. ఓకే, తర్వాత రూల్ ఆఫ్ 3 చెప్పండి పిల్లలకి. ఇక నెక్స్ట్ ఇమీడియట్గా నాడు చోటు నేర్పండి, బల్ల మీద పడుకోబెట్టి 6 స్టెప్పులు నేర్పండి. ఈ 6 స్టెప్పులు అందరితో ప్రాక్టీస్ చేస్తుంటాయి. మీకు 45 నిమిషాలు అయిపోతుంది. ఒక్క 45 నిమిషాలు ఇంత సబ్జెక్ట్ పిల్లలకి అందించవచ్చు. మీకు ఇంకా ఇంట్రెస్టెడ్ చూస్తానంటే ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ప్రతి స్కూల్కి వాట్సాప్ గ్రూప్ అని ఉంటుంది, ఆ గ్రూపులో వేసుకోమనండి, చూడమనండి. వాళ్ళు తిరిగి చూసి నేర్పించవచ్చు. ఇట్లా దీన్ని ఒక ఉద్యమం కింద చేసామనుకో, మనకు పిల్లలు కనెక్ట్ అవుతారు. ఏదైనా ఉపయోగకరమైన విషయం చెప్తేనే ఎవడైనా మన దగ్గరికి వస్తాడు. అట్లా మనం వాళ్ళని దగ్గర చేసుకున్నాక నువ్వు ఏం చెప్పదలుచుకుంటే అది చెప్పు దగ్గరికి వచ్చిన వాళ్ళకి. ఆ స్కూల్లో ఒక టీచరు ఇష్టపడడానికి మన కార్యక్రమాన్ని, ఆ టీచర్ ఒకరు రాని మన ట్రైనింగ్లో పెట్టుకున్నాం. ఆ స్కూల్లో నిరంతరం చేస్తూ ఉంటాడు అతను బయటకు వచ్చి మనం మెంబర్షిప్ తీసుకుని ఎదురు తిరగక్కర్లాడు. స్కూల్ చేస్తే చాలు. మనకి ఎక్కువ మంది దగ్గరికి ఇలా పనికొచ్చే విద్య పోవటం ద్వారా మనం కనెక్ట్ అవుతాం. రేపు పొద్దున ఆబ్స్ట్రాక్ట్గా ఉండే విషయాలు, అంటే కంటికి కనపడకుండా విషయాలు చెప్పాలన్నా కూడా మనకు వచ్చిన ఈ స్నేహం ఉపయోగపడుతుంది. నేను దీనికి ఒక అనుభవం చెప్తాను. నేను 2002కు ముందు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ విద్యుత్ సౌధ హైదరాబాద్ లంచ్ మీటింగ్స్ అని పెట్టి 5 మీటింగ్లు పెట్టాను నేను. అప్పుడు రఘు అనే ఒక ఇంజనీరు విద్యుత్ సౌధలో ఉండేవాడు, మన టీవీ రావు గారు నేను ఉండేవాళ్ళు, ఇద్దరు సివిల్ ఇంజనీర్స్. లంచ్ మీటింగ్స్ అంటే 45 మినిట్స్ ఉంటారు టైం. తినడానికి వస్తారు, వెళ్ళిపోతారు. 45 మినిట్స్లో సబ్జెక్ట్ చెప్పేయాలి. బట్ 4-5 జరిపాం. అట్లా ఇంట్రొడ్యూస్ ఎంప్లాయీస్ అందరికీ నేను. అది అయిన తర్వాత ఒకసారి ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ పెట్టాం. నీవు, నీ భార్య లేదా భర్త, నీ పిల్లలు. సబ్జెక్ట్ పేరేది. మీ భార్యాభర్తలు సఖ్యంగా ఎట్లుండాలి, మీ పిల్లల్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలా. ఈ సబ్జెక్టుకి వాళ్ళు కాన్ఫరెన్స్ హాల్లో పెడితే, ఇది లంచ్ మీటింగ్ కాదు, ఇది రెగ్యులర్ మీటింగ్ పెడితే 1.5 గంటల హాల్ పట్ల కిటికీల నిండా తలుపుల నిండా కూర్చున్నారు. అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. ఇట్లా గ్రూప్ మొత్తానికి ఇంట్రడ్యూస్ అయిన తర్వాత 3 నెలలకి 4 నెలలకి విద్యుత్ కార్మికుల సమ్మె జరిగింది. వాళ్ళ జీతాల కోసం వాళ్ళు గాంధీ బొమ్మ తగిలించుకొని ఒక రౌండ్ తిరిగేది, మళ్ళీ కూర్చునేది ధర్నాకి. అలా చేస్తూ ఉంటే నేను వెళ్ళే వాళ్ళని అడ్రస్ చేయడానికి. అందరు నన్ను గుర్తుపెట్టారు, ఎందుకంటే లంచ్ మీటింగ్స్ మాట్లాడే కదా. అక్కడ వాళ్ళకి ఏం చెప్పానంటే, మీరు ఇక్కడ ఎంతకాలం నిరాహార దీక్ష చేసినా, ధర్నా చేసినా మీ సమస్యలు పరిష్కారం కావు. ఈ సబ్జెక్టు వీధుల్లోకి వెళ్ళాలి అని చెప్పారు. అదే రోజు నైటు టీవీ రావును రఘును కూర్చోబెట్టుకొని విద్యుత్ రంగ సమస్యలన్నీ 4-5 గంటలు విన్నా నేను నైట్. తెల్లవారు నేను ఇంకో కాన్ఫరెన్స్కి వెళ్ళాలి, ఆపేసి దీన్ని ఒక కరపత్రం రాయడం మొదలుపెట్టే, జనానికి అర్థమయ్యేటట్టు. దాని పేరు కరెంట్ షాక్. ఇది మార్పు రేపటి కోసం మన బుక్లో ఉంటుంది. ఇది క్రౌన్ సైజ్ పేపర్, అటు ఇటు 2 పేపర్లు కలిపి మొత్తం డేటా అంతా ఉంది. కరెంటు సంబంధించిన ఇంజనీర్లకు తెలియనంత దాంట్లో ఉంది. ఈ సబ్జెక్టు వీధుల్లో పడేసారు వాళ్ళు. రాజకీయ పార్టీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అది ఉద్యమానికి బలం వచ్చింది. ఇంకొన్నాళ్ళు అయినాక అన్నదాత దుఃఖీభవ అని ఇంకోటి రాశాం. దాంతో రాజకీయ నాయకులు 2 నెలలు పోరాడినారు. బషీర్బాగు కాల్పులు
తర్వాత ఎన్నికలు. ఆ ఎన్నికల కంటే ముందు గుంటూరులో మేము మీటింగ్ పెట్టినాం, విద్యుత్ సమస్యల మీద మాట్లాడేది ఎలా అని. దానికి ఒక పూట రోసయ్య గారు వచ్చారు, రెండో పూట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. భోజనానికంటే ముందు ఆయన 10 నిమిషాలు మాట్లాడి వెళ్తూ ఉంటే, అన్న ఒక నిమిషం నువ్వు ఆగన్న, ఏం డాక్టర్ అనే, స్టేజ్ మీదకి రండి అన్న. ఆయన కూర్చోగానే, మీరు ఇప్పటికి 30 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మీకు సాధ్యం కాలే, మీరు గ్యారంటీగా ముఖ్యమంత్రి అయ్యే పథకం నేను చెప్తా వినండి అన్న. ఆయనకు ఆసక్తి కలిగి విన్నాడు. మనం చెప్పిన డేటా అన్నదాత దుఃఖీభావలో ఉన్న డేటా చెప్పాం. అప్పటికే మనం వ్యాసం బయటికి పంపాం. 1950 నుంచి 2000 సంవత్సరం దాకా కాలువల కింద వ్యవసాయం పెరగలేదు. బావుల కింద బోర్ల కింద వ్యవసాయం 7.5 లక్షల ఎకరాల నుంచి 42.5 లక్షల ఎకరాలకు పెరిగింది. చెరువుల వ్యవసాయం తగ్గింది. ఈ మధ్య పీరియడ్లో 5 కోట్ల జనాభా పెరిగింది. ఈ పెరిగిన జనాభాకు అన్నం పెట్టింది బావుల కింద బోర్ల కింద వ్యవసాయం చేసిన జనమే. ప్రాజెక్టు మీరు కట్టి కాలువలు మీరు తవ్వి పొలం దగ్గరికి నీళ్లు అందిస్తే ఒక ఎకరానికి కాలువల కింద వ్యవసాయం చేసే రైతులు 290 రూపాయలు కడితే చాలు, 3 పంటలు పండిస్తారు. బోర్ అతనే వేయించుకొని, మోటార్ అతనే పెట్టుకొని, కాలిపోతే రివైండింగ్ అతనే చేయించుకొని, రాత్రిపూట కరెంట్ వస్తే నీళ్లు కట్టడానికి వెళ్ళి పాములతో కరిపించుకొని, అటు పెట్టిన పెట్టుబడికి వడ్డీలు సంవత్సరానికి 7,000 కట్టాలా? కడితే ఒక పంట పడుతుంది. ఒకే రాష్ట్రంలో ఒక రైతుకు 3 పంటలు 290 ఖర్చు, ప్రాజెక్టుకి కాలువలకు పెట్టిన ఖర్చు అంతా మా అందరిదే, మరో రైతు 7,000 ఖర్చు. ఇదేమన్నా న్యాయమేనా? ఇప్పుడు ఆ రైతులందరూ కూడబలుక్కుని మేము కూడా 290 కడతాం, మాకు 3 పంటలకు నీళ్ళు ఇవ్వమంటే ఏం చేస్తారు మీరు? అంత అడగడంలో వాళ్ళు కరెంటు బిల్లు రద్దు చేయండి, 2,500, హార్స్ పవర్కి 500 లెక్కనేస్తున్నారు, 5 హార్స్ పవర్ మోటార్ పెట్టుకున్నారు, 2,500 రద్దు చేయండి. 7,000 2,500 పోతే ఇంకా 4,500 ఉంది. ఇంకా 4,500 కట్టడానికి రెడీ. కరెంటు బిల్లు తీసేస్తే నిన్నే ముఖ్యమంత్రి చేస్తారన్న. మరి ఈ పని అధికారుల నుండి చంద్రబాబు గారు చేయొచ్చు కదా అని అనుమానం మీకు వస్తుంది. ఆయన ఇప్పటికే అన్నారు, తీగల మీద బట్టలు ఆరేసుకోవాలా, ఉచిత కరెంట్ ఇస్తాన్నాడు కాబట్టి ఆయన ప్రామిస్ చేయడు, నీకు ఛాన్స్ ఉంది. పాదయాత్రలో ప్రామిస్ చేశాడు. ఇప్పటికి 20,000 కోట్ల రూపాయల లాభం జరిగింది తెలంగాణ ఆంధ్ర రైతులకి. జన విజ్ఞానం మీదకి 20,000 కోట్లు కాదు, 20,000 ఇవ్వలేదు ఎవరికి. బుర్ర ఇవ్వగలం. ఆ బుర్ర ఇచ్చినాం, పడాల్సిన చేతుల్లో పడ్డది, అంత లాభం జనానికి కలిగింది. అది మనం చెప్పే సబ్జెక్టుకి పవర్. మనం జనంలోకి పట్టుకెళ్ళాలి. సో ఒక సబ్జెక్టు మనం క్లియర్గా నేర్చుకున్నాం. ఆ మాత్రలకు సెట్ మీరు కొనుక్కొని మీ దగ్గర పెట్టుకోండి. స్కూళ్ళు తెరిచినాక మీరు స్కూల్కి వెళ్ళి వారానికి ఒక్క స్కూల్లోనన్నా ఒక్క క్లాస్తోనే మాట్లాడండి. అక్కడ టీచర్లకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మేము కూడా మాట్లాడతామని అంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఒక 20 మంది 10 మంది టీచర్లు తయారై మేము నేర్చుకుంటామంటే మళ్ళీ ఇంకో విడత నేను వచ్చాను ఆ టీంకి నేర్పిస్తా. మీకు అదే బలం. మీ వేదికకి సబ్జెక్ట్ ఉంటే బలం. మీరు వచ్చిన 10 మంది మాట్లాడటం నేర్చుకున్నారు, ఇంతకంటే బలం ఏమి లేదు ఆర్గనైజేషన్కి. ఒక సబ్జెక్టు మాట్లాడడం మీకు వచ్చింది, తర్వాత ఇంకోటి నేర్చుకుంటారు.